50% ఆఫ్ ది ట్రీస్ ఎండిపోయినాయి సార్ మన అనంతపురం డిస్ట్రిక్ట్లో. ఆడు కాదు కొట్టినప్పుడు పచ్చిగా ఉంది, ఆ తర్వాత ఎండింది. కొట్టినప్పుడు ఏమవుతుందంటే వాడు 4 పక్షులు కొట్టాలి. పచ్చి సంబంధిత అధికారుల నిర్లక్ష్యం అని స్పష్టంగా చెప్పొచ్చు. ఇటు పోలీసుల నిర్లక్ష్యం అయితేనేమి, ఇటు అటవీ అధికారుల నిర్లక్ష్యం అయితేమి, అటు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అయితేమి, కరువు జిల్లాలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారకపోతే ఈ జిల్లా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ కోసం సామాన్య ప్రజలు కట్టిన ట్యాక్సులన్నీ చెల్లించి మళ్ళీ ఆ ట్యాక్సుల్ని వాళ్ళే తీసుకొని దాన్ని నాశనం చేసి ఈ విధంగా చెట్లు కొట్టేస్తే 30, 40, 50 సంవత్సరాల చెట్లు, చింత చెట్లు, ఇప్పుడు చెట్టుకు చెంబుడు నీళ్లు పోసేవాళ్ళు లేడు. గవర్నమెంట్ డబ్బులు తీసుకొని కూడా చెట్టుకు చెంబుడు నీళ్లు పోసేవాళ్ళు లేడు. ఇట్లాంటి ఇంత పెద్ద చెట్లను, ఈ ఫ్రూట్ ఇచ్చే చెట్లను, ఫ్రూట్ బేరింగ్ చెట్లను ఇంత దారుణంగా నరికేస్తూ ఉంటే అది పోలీస్ స్టేషన్ పక్కన ఫారెస్ట్ అధికారులు ఏమంటారు, అధిక మొత్తంలో పెనాల్టీ వేస్తాము అంటారు. ఎంత దారుణం అండి. ఈ సిస్టమ్ మారాలి. చెట్లు కొట్టే వాళ్లకు ఖచ్చితంగా భయం పుట్టించాలి. చెట్లు కొట్టే వాళ్ళను రక్షించే సిస్టమ్ మారాలి. మామూలు ఇచ్చే వాళ్ళను కాపాడే సిస్టమ్ మారాలి. కరువు జిల్లాలో చెట్టు ముట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున పెనాల్టీ పడితే మర్డర్ కేసులు పెట్టాలి. చెట్టు నరికిన వాడి మీద మర్డర్ కేసు పెట్టినప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ మారుతుంది. ఇది గవర్నమెంట్ దీనికి అనుకూలంగా తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై. నెలలుగా చూస్తున్న దౌర్భాగ్యం ఇది. డిఎఫ్ఓ గారు ఏమి చేస్తున్నారండి మీరు? మాఫియా రన్ చేసుకుంటూ ఇదేమన్నా కరెక్టా? మీకు ఏసీ రూమ్ లేదన్నారు, కరెక్టే. ఈ ప్రజల్ని ఏసీలో ఉండకుండా చేయదలుచుకున్నారా? బతకడానికి వదలరా మీరు? ఏం చేయాలనుకున్నారు? అనంతపురం డిస్టిక్ ని చెట్లు నరికి పెనాల్టీ వేయడము నరకుండా చూడండి స్వామి. ఫస్ట్ ఏంటిది? మీకు చేత కాకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపోండి. ఎవడో ఒకడు వస్తారు రక్షించే అధికారి. ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నారు? అక్కడ చూస్తే 100 చెట్లు, మొన్న చూస్తే 11 చెట్లు కేసారు. ఈడ మరి చూస్తే 12 చెట్లు, 20 చెట్లు, మళ్ళీ 8 చెట్లు. చెట్లు అంటే మీకు ఏందండి? అడవులు పీకి అమ్ముకుంటున్న మీకు చెట్ల వాల్యూ ఏమి తెలుస్తుంది స్వామి? ఏమి చదివారండి మీరు? ఫస్ట్ చెప్పండి. ఏం చేయాలనుకున్నారు? ఇది లేపాక్షి స్వామి, పర్యాటకుల కేంద్రం. ఇది బతకడానికి ఆక్సిజన్ ఇవ్వండి స్వామి. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. డిఎఫ్ఓ గారు, మీ చేత కాకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపోండి. మీరు ఉండడానికి ఈ డిస్టిక్ లో అర్హత లేదు. మేము అడిగితే మా మీద కేసులు పెడతారండి. మీరు పెట్టండి, ఎన్ని పెడతారో. ఏంటండి మీరు చేయడము? ఇదేమన్నా కరెక్టా? చెప్పండి. మీరు రండి, అడి నుంచి కదిలి రాలేరా? అదే పోలీస్ అధికారులు ఒక మర్డర్, ఒక యాక్సిడెంట్ జరిగితే 1 నిమిషంలో వస్తారండి. మీరు ఎందుకు రావడం లేదు? దీని మీద మర్డర్ కేసు పెట్టండి. ఒక చెట్టుకు వాల్యూ 75 లక్షలు. మీరేందో అబ్బన్న చూస్తే వాళ్ళు 5-6 లక్షలు వేస్తామన్నారు, 50,000 వేస్తున్నారు. కేల్కతం దుకాణం బంద్. మీరు చూసి మా ఇంటి మీద 20 మందిని పంపిస్తారా అండి మీరు? ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక టైం వస్తుంది, అనుభవించి తీరుతారు స్వామి. ఇది కరెక్ట్ కాదు. ఇది మానుకోండి. అక్బర్ అనే వ్యక్తి మీద ఒక 20 కంప్లైంట్లు ఇచ్చానండి. మీకు అధికారం లేదా? అతన్ని ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలా, సస్పెండ్ చేయాలా? ఎంతమందిని చేశారండి మీరు? దాని మీద మీరే పెంచి పోషిస్తున్నారని ప్రజలందరికీ తెలుసు స్వామి. ఇది కరెక్ట్ కాదు. ఇది
తస్మాత్ జాగ్రత్త. మీరు నిజంగా దీన్ని మానుకుంటే ఎక్కడికి పోయినా సరిగా ఉంటారు, లేకపోతే మీ ఫ్యామిలీ కూడా దీంతో ప్రాబ్లం పడతారు స్వామి. మీరు చేసేదానికి ఫ్యామిలీ ఏం చేశారు స్వామి? ఇది కరెక్ట్ కాదు. మానుకొని ఇప్పటి నుంచి అయినా సరిగా ఉండండి స్వామి. ఇది నేను గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్తాను. మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. ఇంకో 2 కేసులు పెట్టగలరా? పెట్టండి స్వామి, చూద్దాం. రండి, హైకోర్టులో తేల్చుకుందాం. జై హింద్.